చమురు ధరలు పెరిగితే డాలర్ బలపడటం, రూపాయి డౌన్ అవటంతో దేశంలో అన్సర్టనిటీ నెలకొంటుందని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. మనల్ని అలర్ట్ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇంధన ధరలతో పాటు ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా పెరగొచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఫైనల్గా దేశ ప్రజలకు ఇస్తున్న బిగ్ మెసేజ్ ఏంటంటే, ప్రధాని మోదీ ఇప్పుడు లైఫ్ స్టైల్ నేషనలిజం అనే కొత్త థాట్ గురించి చెప్తున్నారు. గతంలో దేశభక్తి అంటే బోర్డర్స్లో యుద్ధం చేయటం, ఇప్పుడు దేశభక్తి అంటే మీ ఫైనాన్షియల్ బిహేవియర్ మార్చుకోవటం. తక్కువ ఇంధనం వాడటం ఒక దేశసేవ, దిగుమతులు తగ్గించటం ఒక దేశభక్తి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనటం దేశ ఆర్థిక భద్రత. ఇప్పుడు మోదీ చేస్తున్న హెచ్చరికలను సింపుల్గా తీసి పారేయలేం. ఇదో డేంజరస్ వార్నింగ్ మాత్రమే కాదు, అడ్వాన్స్డ్గా మనల్ని ప్రిపేర్ చేయటం. మిడిల్ ఈస్ట్ సంక్షోభం డైరెక్ట్గా ఇండియా ఎకనామిక్ సిస్టమ్ను షేక్ చేస్తుంది. అందుకే దేశ ప్రయోజనాల కోసం భారతీయులు తమ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని ప్రధాని కోరుతున్నారు. రాబోయే కాలంలో భారత్ కేవలం బోర్డర్స్లోనే కాదు, ప్రపంచ ఆర్థిక వేదికపై కూడా పెద్ద యుద్ధం చేయాల్సి రావచ్చు. సో బీ అలర్ట్. మనీని మంచినీళ్లలా కాకుండా బంగారంలా వాడుకోండి.